ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రతి ఒక్కరికి శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ పరిశుద్ధ దినములో ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 3వ మాటను మనము ధ్యానము చేయుదాము. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు ప్రతి ఆదివారం ఈ లెంట్ డేస్ కార్యక్రమాల్లో దేవుని ఆలోచన బట్టి తెలియచేయటం జరుగుతున్నది. ఈరోజు 3వ మాట. మొదటిగా దేవుని వాక్యాన్ని మనము చదువుదాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26, 27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యును చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాల్లో. దేవుని బిడ్డలారా, ప్రభువారు సిలువ మీద పలికిన ఈ 3వ మాటలో బాధ్యతను మరువని యేసు. ప్రాణాయాపంలో కూడా వదలమని ప్రగల్భాలు పలికిన శిష్యులు ఎవరైనా ఇక్కడ ఉన్నారా అని చూస్తున్నారు ప్రభు. అయితే కొందరు అనగా 4 స్త్రీలు, 1 పురుషుడు సిలువకు దగ్గరగా నిలబడి కనిపెట్టుచున్నారు. లూకా సువార్త 23:49 వచనం, మార్కు సువార్త 15:40 వచనం. ఆ 4 స్త్రీలలో 3 పేర్లు మరియా, ఒకరు సొలోమి, 1 పురుషుడు యోహాను. ఒకటి తల్లి అయిన మరియా. లూకా సువార్త 1:42-49 వచనాల్లో 2 క్లోఫా భార్య మరియా. లూకా సువార్త 24:18 వచనంలో 3 మగ్దలేని మరియా. మార్కు సువార్త 15:40లో 4 యేసు తల్లి సహోదరి అయిన సలోమి. మార్కు సువార్త 15:40లో. దేవుని బిడ్డలారా, యేసు తన తల్లితో, అమ్మా, ఇదిగో నీ కుమారుడు. సిలువ మీద ఉండిన వారిలో మొదటి నుండి తన తల్లి అయిన మరియా ఉండినది.
ఆమె కుమారుడు అనుభవిస్తున్న ఆ బాధను చూసి అతి తీవ్రమైన వ్యధను పుట్టించు నొప్పిని, ఆయన గాయముల నుండి కారుచున్న రక్తపు చుక్కలను చూసి ఖడ్గము దూసుకొని పోయిన హృదయము కలిగి రోధిస్తున్నది ఆ దీనురాలు మరియను శిలువపై నుండి యేసు చూచాడు. అప్పుడు యేసు అనుభవిస్తున్న బాధలు, శ్రమలు, ఆ వేదన అవన్నీ కూడా ప్రక్కకు నెట్టి ఆయన జన్మనిచ్చిన తల్లిని గురించి, ఆయనను ఏ విధంగా ఆమె ఎత్తుకున్నది, ఆయనను ఏ విధంగా ఆమె పెంచినది, ఏ విధంగా పుణ్యాత్ముడైన మహాపురుషునిగా తీర్చిదిద్దినది, ఏ విధంగా ప్రోత్సాహపరిచినది, ఏ విధంగా భవిష్యత్తు గురించినటువంటి విషయాల గురించి ఆలోచించినది అని తలంచుకుంటూ ఆయన ఆలోచించాడు. కాబట్టి ఆయన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అప్పటి నుండి యోహాను నీ సొంత కుమారుడు వలె ఉంటాడు అని తెలియచేసిన ఈ మాటలు మనకు కనపడుతున్నాయి. దేవుని బిడ్డలారా, యేసు తన తల్లితో, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఆయన తల్లి ఎడల ఉన్న గొప్ప బాధ్యత ఎలాగా నెరవేర్చాడు అనేది ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. యేసు శిష్యునితో ఇదిగో నీ తల్లి. యోహాను గెత్సేమనే తోట నుండి ఆయన పట్టుకునేంత వరకు శిష్యులందరూ పారిపోయినా ఆయన వెంబడిస్తూనే ఉన్నాడు. కల్వరి శిలువ వరకు కూడా ఆయన దగ్గరగానే ఉన్నాడు. ఆ శిలువ దగ్గర ఆయన నిలబడి ఉన్నాడు. శిలువ దగ్గర నలుగురు స్త్రీలు, ఒక పురుషుడని మనం ముందుగా ఆలోచించాం. అయితే ఒక పురుషుడిగా ఉన్నటువంటి వ్యక్తి యోహాను. ప్రభు అయిన యేసుక్రీస్తు తల్లి దుఃఖాన్ని చూశాడు, తల్లి రోదన విన్నాడు. అయితే ఆమెకు ఆదరణ కొరకు మొదటిగా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, యోహాను వైపు చూపించాడు. తర్వాత ప్రభువుని నమ్మకంగా వెంబడిస్తున్నటువంటి యోహానును ఆయన గమనించి, ఇదిగో నీ తల్లి అని చెప్పినప్పుడు వెంటనే యోహాను యేసు చెప్పిన మాటను అంగీకరించి విధేయతతో ఆ గడియలోనే ఆమెను చేర్చుకున్నట్లు లేఖనాలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచించవలసినటువంటి విషయం, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి వేదన పడుతున్నా, ఎంత శ్రమలో ఉన్నా, ఇంకా క్షణాలలో మరణానికి దగ్గరగా ఉన్న బాధ్యతను మరవని యేసుగా ఆయన ఉన్నాడని లేఖనం మనకు తెలియజేస్తుంది.
తల్లిదండ్రుల ఎడల మన బాధ్యతను మరువకూడదు. ఈ విషయాన్ని నేర్పింది మన ప్రభువే. ఆయన తన తల్లి ఎడల బాధ్యత నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తే తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. ఎఫెసీ రాసిన పత్రిక 6:1 దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. తల్లిదండ్రుల మన బాధ్యతను మరువకూడదు అనేది మన ప్రభువు మనకు నేర్పించాడు. మన పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, మనము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ, మనము తల్లిదండ్రుల ఎడల మనము బాధ్యత కలిగి ఉండాలి, వారిని మర్చిపోకూడదు అని ప్రభువు చెప్పినటువంటి విషయాన్ని బట్టి ఇక్కడ పౌలు గారు అంటున్నాడు, తల్లిదండ్రులకు విధేయులు ఉండండి. రెండవదిగా మత్తయి సువార్త 15:4 తల్లిదండ్రులను ఘనపరచాలి. తల్లిదండ్రులను మనము ఘనపరచాలి అని దేవుని వాక్యం చెబుతుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తల్లి ఎడల నెరవేర్చిన గొప్ప బాధ్యతను బట్టి ఆయన ఎంతో వేదన, ఎంతో దుఃఖము, ఎంతో శ్రమ అనుభవిస్తున్నప్పటికీ తల్లి ఎడల ఆయన కలిగిన బాధ్యత, ఆయన నెరవేర్చిన బాధ్యత మనకు నేర్పిస్తుంది. దేవుని వాక్యం ఏం చెబుతుందంటే తల్లిదండ్రులను మనం ఘనపరచాలి. మూడవదిగా తల్లిదండ్రులను సన్మానించాలి. మత్తయి సువార్త 19:18 తల్లిదండ్రులను మనము సన్మానించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా మనం ఆలోచన చేస్తే 4గా సామెతల గ్రంథం 23:5 ఏముందంటే తల్లిదండ్రులను సంతోషపెట్టాలి. క్రైస్తవ జీవితంలో దేవుని పిల్లలుగా ప్రభువు అడుగుజాడలో నడిచే మనం, ప్రభు యొక్క ఆజ్ఞలను అనుసరించే మనం, ధర్మశాస్త్రాన్ని ఎరిగిన మనం, దేవుని వాక్యాన్ని మనం గ్రహించవలసిన వారుగా ఉన్నాం. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. 5వదిగా తల్లిదండ్రులను శపించకూడదు. సామెతల గ్రంథం 20:20 దేవుని బిడ్డలారా, తల్లిదండ్రులైన వారిని, పెద్దవారిని, లేక వృద్ధులైనటువంటి వారిని, వారి ద్వారా ఉపయోగం లేనప్పుడు బిడ్డలు తల్లిదండ్రులను శపిస్తారు. తల్లిదండ్రులను శపించకూడదు. ఆరవదిగా మనం చూస్తే దేవుని వాక్యం చెబుతుంది తల్లిదండ్రులను ద్వేషించకూడదు, దూషించకూడదు. ఇక్కడ మొదటిగా మనం గమనించాలి, 5వ వాక్యంలో మనం గమనించింది ఏంటంటే తల్లిదండ్రులను శపించకూడదు. అది నిర్గమాకాండము 21:17 ఉంది. అదేవిధంగా తల్లిదండ్రులను దూషించకూడదు. సామెతలు 20:20 ఉంది. మనము దాన్ని చదివి ధ్యానించాలి. 7వదిగా తల్లిదండ్రుల ఉపదేశమును త్రోసివేయకూడదు. సామెతల గ్రంథం 6:18-20 తల్లిదండ్రులు ఉపదేశాన్ని త్రోసివేయకూడదు. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా బిడ్డల యొక్క క్షేమాన్ని గురించి, వారి భద్రతను గురించి, వారి భవిష్యత్తును గురించి ఆలోచించి వారికి కొన్నిసార్లు సలహాలు చెప్తారు. అయితే దేవుని పిల్లలైన క్రైస్తవులైన బిడ్డలైతే, దేవుని వాక్యం చేత కట్టబడినటువంటి కుటుంబాలైతే
దేవుని వాక్యములో ఉన్న ఉపదేశాల్ని, దేవుని వాక్యములో ఉన్న జ్ఞానోపదేశాలని బిడ్డలకు బోధిస్తున్నప్పుడు వాటిని వారు అర్థం చేసుకోవాలి, వాటిని అంగీకరించాలి. అందుకనే తల్లిదండ్రుల యొక్క ఉపదేశాలు మనం త్రోసివేయకూడదు. ఈ సమయంలో ఆలోచన చేయాలి మనం. తల్లిదండ్రుల ఉపదేశం ఎంతో శ్రేష్టమైంది. ఇదేవిధంగా దేవుని బిడ్డలారా, 8వ చూస్తే సామెతల గ్రంథం 30:11 ఉంది, తల్లిదండ్రులను శపించు తరం. ఇప్పుడు పరిస్థితుల్లో, ఇప్పుడున్న తరంలో తల్లిదండ్రులను శపించే తరం ఉన్నదట. తల్లిదండ్రులను శపించే తరం ఉన్నది ఈ లోకంలో. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరం ఎక్కువగా తల్లిదండ్రులను శపించే తరం ఉన్నది అని వాక్యం చెబుతుంది. తల్లిదండ్రులను శపించకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా 9, తల్లిదండ్రులకు భయపడాలి. లేవికాండము 19:3 ఉంది. తల్లిదండ్రులకు మనం భయపడాలి. ఎందుకు భయపడాలి? వారు పెద్దవారు కాబట్టి, వారు జన్మనిచ్చిన వారు కాబట్టి, వారిని యోగక్షేమముల కొరకు వారు ప్రయాసపడి కష్టపడి పెంచి పెద్ద చేసి మంచి స్థితిలోకి రావాలని కోరుకున్నవారు కాబట్టి తల్లిదండ్రులకు మనం భయపడాలి. దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. 10వ విషయం ఇక్కడ రాయబడిన మాటలో, అంత్య దినాలలో తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఎక్కువ మంది ఉంటారు. తిమోతి రాసిన 2వ పత్రిక 3:2 ఉంది. అంత్య దినాలలో తల్లిదండ్రులకు అవిధేయులైన వారు ఎక్కువగా ఉంటారు. తల్లిదండ్రులకు అవిధేయులు, తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేసేవారు, తల్లిదండ్రులను తృణీకరించేవారు, తల్లిదండ్రులను పట్టించుకునేవారు చాలామంది ఉన్నారు. అందుకని దేవుని వాక్యంలో కూడా పౌలు గారు చెబుతున్నాడు, అంత్య దినాలలో అంటే ఇప్పుడున్నటువంటి మన యొక్క తరములో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అంత్య దినాలుగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ప్రభువు సమీపముగా ఉన్నాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైంది. సంఘం ఎత్తబడే సమయం ఆసన్నమైంది. ఈ లోకం మీదకి దేవుని తీర్పు రావడానికి సిద్ధంగా ఉంది. అంత్య దినాలలో అనేక మంది తల్లిదండ్రులకు అవిధేయులైన వారు బయలుదేరతారు. దేవుని బిడ్డలారా, తల్లిదండ్రుల ఎడల మన బాధ్యతను మనం మరువకూడదు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బాధ్యతను ఆయన మరువలేదు. ఆయన బాధ్యతను నెరవేర్చాడు. రెండవదిగా మనం గమనిస్తే, అప్పగించబడిన బాధ్యతను గౌరవించి స్వీకరించాలి. అప్పగించబడిన బాధ్యత ఎవరికి? యేసు ప్రభు బాధ్యత అప్పగించాడు. తన ప్రియ స్నేహితుడైన యోహానుకు బాధ్యత అప్పగించాడు. ఆయనకి బాధ్యత అప్పగించడానికి కారణం కూడా ఉంది. చివరి వరకు ఆయన నమ్మకంగా ఉన్నాడు. ప్రభువు శిలువ వేసే వరకు, లేక ప్రభువు మరణించే సమయం వరకు ఆయన దగ్గరలో ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు. నమ్మకంగా ఆయన వెంబడించాడు. శ్రమలో, కష్టంలో ఆయన నమ్మకంగా వెంబడించినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. యేసు ప్రభు కూడా యోహాన్ని అంతగా ప్రేమించాడు. యోహాను గురించి ఆయన యేసు రొమ్మున ఆనుకున్నవాడని ఆయన పేరుంది. అందువలన యేసు ప్రభు శిలువ మీద ఉన్న ఒకే ఒక పురుషుడు యోహాను. యోహానికి ఆ బాధ్యత అప్పగించినప్పుడు వెంటనే ఆ బాధ్యతను స్వీకరించాడు. ఇక్కడ అర్థం చేసుకోవాలి,
యేసు ప్రభు అప్పగించిన బాధ్యతను ఆయన స్వీకరించాడు. వెంటనే ఆ గడియలోనే ప్రభు తల్లి అయినటువంటి మరియను తన తల్లిగా చేర్చుకున్నాడు. అప్పటి నుండి తన కుమారుడిగా ఆమెను స్వీకరించాడు. వెంటనే ఆ బాధ్యతను నెరవేర్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము ఆలోచన చేయాలి. అదే కాదు, యోహాను ప్రభు తల్లి అయిన మరియకు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమెకు పరిచర్య చేయడానికి ఇష్టపడ్డాడు. ఆమె కొరకు కొంత త్యాగం చేయడానికి ఇష్టపడ్డాడు. ప్రభు ఆజ్ఞను శిరసా వహించాడు. ప్రభు ఇచ్చిన ఆజ్ఞను స్వీకరించాడు. ప్రభువు మాటను గౌరవించాడు. అతనికి అప్పగించిన బాధ్యతకు నెరవేర్చడానికి నమ్మకస్తుడిగా ప్రభు ఎదుట కనబడ్డాడు. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ఆలోచించేద్దాం. దేవుని పిల్లలమైన మనకి ప్రభువు మనకెన్నో బాధ్యతలు ఇచ్చాడు. ఆయన ఈ లోకాన్ని విడిచి పరమునకు వెళ్ళేటప్పుడు సర్వ సృష్టికి వెళ్ళి మీరు సువార్తను ప్రకటించండి అని బాధ్యత దేవుని పిల్లలందరి మీద ఉన్నది. ఆయన శిష్యుల మీదే కాదు, ఆయన యుద్ధకు వచ్చిన వారందరి మీద ఉన్నది. ఆయన వెంబడించే వారందరి మీద ఈ బాధ్యత ఉన్నది. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మనం సువార్త ప్రకటించాలి. అనేక మందిని మీరు శిష్యులుగా తయారు చేయాలి. దేవుని పిల్లలమైన మనకి ఇవ్వబడిన బాధ్యతల గురించి మనము అర్థం చేసుకోవాల్సిన వారుగా ఉన్నాం. ఆయన మనము ప్రేమిస్తూ ఆయన ఆజ్ఞలను మనం నెరవేర్చేవారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువారు యేసుక్రీస్తు వారు శిలువలో పలికిన ఈ 3వ మాటలు ఉన్నటువంటి సత్యాలను మనము అర్థం చేసుకోవాలి. బాధ్యతను మరువని యేసు మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఈ 3వ మాటలో. అయితే ఇందుట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, తల్లిదండ్రులను ఎడల మన బాధ్యత కలిగి ఉండాలి. తల్లిదండ్రులు మనం మర్చిపోకూడదు. తర్వాత అప్పగించబడిన బాధ్యతను మనం గౌరవించాలి, స్వీకరించాలి. యోహాను యేసు ప్రభు అప్పగించిన బాధ్యతను గౌరవించాడు, స్వీకరించాడు. ఆయన మనకు అప్పగించిన బాధ్యతలను మనం అర్థం చేసుకోవాలి. ఈ లోకానికి మనము అర్థమైనట్లుగా ఆయన మాటలు మనం చెప్పాలి. మనకి ఇవ్వబడిన బాధ్యత, మనకి ఇవ్వబడినటువంటి ఆ సత్య సువార్తను ఇతరులకు ప్రకటించాలి. మన బాధ్యతలు మనము అర్థం చేసుకోవాలని వారుగా మనము లోకంలో జీవించేవారుగా ఉన్నాం. ప్రభు వేదన సమయంలో కూడా, దుఃఖ సమయంలో కూడా ఆ కష్టము, ఆ దుఃఖము, ఆ వేదన ప్రక్కన పెట్టి తల్లిని గురించినటువంటి ఆలోచన కలిగి తల్లి ఎడల బాధ్యతను నెరవేర్చినట్లు మనం చూస్తాం. ప్రభువు చూపినటువంటి ఈ యొక్క శ్రేష్టమైన ఈ విషయాన్ని, ఆయన నెరవేర్చిన ఈ బాధ్యత కుటుంబముగా మనం, ఆత్మీయ కుటుంబముగా సంఘం, ప్రభువుని ప్రేమించే కుటుంబాలుగా ప్రభువు మనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంగా నెరవేర్చేవారుగా, ప్రభువుని వెంబడించిన శిష్యుడైన యోహాను చివరి వరకు శిలువ దగ్గర
ప్రభువుని వెంబడించినట్లుగా అందరూ విడిచి వెళ్ళిపోయినా ఆయన ఒక్కడే శిలువ దగ్గర కనపడ్డాడు. స్త్రీలో నలుగురుంటే ఈయన ఒక్కడే పురుషుడు కనపడ్డాడు. కడ వరకు నమ్మకంగా వెంబడించాడు. మనము కూడా కడ వరకు, చివరి వరకు ఈ లోకములో మన జీవిత యాత్ర ముగించేంత వరకు ఆయన అప్పగించిన బాధ్యతలో నమ్మకంగా మనం ఉన్నట్లయితే ప్రభు దగ్గర మనం బహుమానం తీసుకుంటాం. మన కొరకు ఆయన జీతం తీసుకుని రాబోతున్నాడు. మనకు బహుమతి ఇవ్వబోతున్నాడు. ఆయన దగ్గర ఘనత, మెప్పు మనకి కలుగుతాయి. ఒక రోజున ఆయన ఎదుట మనం నిలబడతాం. మనం ప్రయాసపడిన దానికి, ఆయన ఇచ్చిన బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చిన దానికి ఆయన మనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన. మహోన్నతుడైన దేవా, పరిశుద్ధుడైన దేవా, నీ కొందనాలు. మీరు మాకు అప్పగించిన బాధ్యతల ఏ విధంగా మేము నమ్మకంగా ఉండాలి, కుటుంబం ఎళ్ళ, తల్లిదండ్రుల ఎళ్ళ అనేక విషయాలు మాకు నేర్పించినందుకు వందనాలు. విన్న మాటలు అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి హృదయములలో మీ వాక్యము ఫలించాలి. ఈ లెంట్ డేస్లో ప్రభువా, మీరు సిలువలో పలికిన శ్రేష్టమైన అమూల్యమైన ఈ మాటల ద్వారా మా జీవితాలు ఆశ్చర్యకరంగా మార్చబడాలి. ఎంతమంది బిడ్డలు విశ్వాసంతో నమ్మకంగా నీ మాటలు వింటున్నారో వారి జీవితాల్లో కావాల్సిన కార్యాన్ని మీరు జరిగించండి. రూపాంతరంలోనికి వారిని నడిపించండి. మీరు మాకు అప్పగించిన బాధ్యతలు నమ్మకంగా నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని మీరు మాకు అనుగ్రహించమని, మీ మాటలు వినుచున్న బిడ్డలందరినీ మీరు దీవించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ సహవాసము దేవుని మాటలు వినిన బిడ్డలందరికీ ఆయన కృపా సమాధానములు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనములు.